హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదేంటో చూసారా? కేకు రెడ్ వెల్వెట్ కేక్ అండి. అదే బర్త్డేకి మా వాళ్ళది ఇద్దరిది బర్త్డే అయింది కదా, మా వారిది మా చెల్లి వాళ్ళ అబ్బాయిది. అప్పుడు మేము మా అమ్మాయి నేను ఇద్దరు కలిసి 2 కేకులు చేసామని చెప్పాను కదా, అదేనండి. ఇది మా అమ్మాయి చేసిందనమాట, రెడ్ వెల్వెట్ కేక్. నేను వేరే చేశాను, అది ఇంకో రోజు చూపిస్తాను. హాట్ ఫట్ చేశాను అనమాట నేను. చూసారా? ఇది ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. చూడండి, చాలా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగా వచ్చింది కూడా. ఇది మా అమ్మాయే చేస్తూ ఉంది. చూడండి, ఫస్ట్ ఒక కప్పు బటర్ తీసుకుంది. ఈ బటర్ తీసుకోవాలన్నమాట. దాన్ని కొంచెం ఈ బటర్ చూడండి ఫుల్ 1 కప్పు తీసుకోవాలి. దీనిలోకి ఇంకొక కప్పు కండెన్స్డ్ మిల్క్, అదే మనం మిల్క్ మేడ్ అంటాం కదా, అది వేసుకొని దీన్ని ఫుల్గా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేస్తూ ఉంటే చక్కగా మొత్తం చూడండి చాలా చక్కగా బాగా నొరగలాగా అలా వచ్చేస్తుంది. బాగా బీట్ చేసుకోవాలన్నమాట, బాగా కరిగిపోవాలి మొత్తం. ఇది మొత్తం అయిన తర్వాత దీనిలో 1 కప్పున్నర పాలు పోసుకోవాలి. ఇది 1 కప్పు, ఇంకొక 1/2 కప్పు. ఇది పోసుకున్న తర్వాత దీనిలోనే చూడండి 1 స్పూను వెనిల్లా ఎసెన్స్ ఇది వేసుకొని తర్వాత దీనిలోనే ఫుడ్ కలర్ అనమాట, రెడ్ కలర్ కాబట్టి రెడ్ వెల్వెట్ అని చెప్పాం కదా, రెడ్ కలరు. ఇది 4 స్పూన్స్ వేసుకోవాలి. అది కేకుకి మంచి కలర్ వచ్చేది అదే అనమాట. ఇది కలర్ లిక్విడ్. ఇది 4 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను వెనిగర్ వేసుకోవాలి. చూడండి కలర్ చూసారా ఎలా ఉందో? రెడ్ వెల్వెట్ కేక్ అంటే ఇదే కలర్ వస్తుందండి, బాగుంటుంది. బాగా కలర్ కూడా అట్రాక్షన్గా బాగుంటుంది. వెనిగర్ 1 స్పూను. ఇవన్నీ వేసుకొని బాగా మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా కలిసేలాగా మొత్తం బీట్ చేసుకోవాలి. చూడండి కలర్ ఎలా వచ్చేసిందో. ఈ కేక్ కలర్ కూడా ఇలాగే కలర్ఫుల్గా బాగా అట్రాక్షన్గా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీన్ని. ఇప్పుడు దీన్ని ఈ గిన్నెలో బీట్ చేయడం కొంచెం కష్టంగా ఉందని వేరే బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుంది. చూడండి దీనిలో ఇంకా మొత్తం ఇలా బీట్ చేసుకుంటూ నొరగలు కూడా వస్తుంది చూసారా? ఇలా బాగా బీట్ చేసేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు మైదా చూడండి, మైదా పిండి 2 కప్పులు ఇందులో జల్లించుకుంటుంది. డైరెక్ట్గా దానిలోనే జల్లించుకుంటుంది. దీంతోపాటు కోకో పౌడర్ 2 స్పూన్లు కోకో పౌడర్ వేస్తుంది. చూసారా? పిండిని దానిలో డైరెక్ట్గా ఆ లిక్విడ్ తయారైంది కదా, రెడ్ వెల్వెట్ ఫస్ట్ ఆ కలర్ అదంతా వేసి దానిలోనే డైరెక్ట్గా జల్లించేసుకుంటాం. చూడండి కోకో పౌడర్ ఇది వేసేసుకొని మళ్ళీ ఇంకా దీనిలో కొంచెం బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ సోడా, ఆ తర్వాత 1 స్పూను బేకింగ్ పౌడర్. చూసారా? 1 స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్. ఇది కాక 1 చిటికెడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. దీనిలో 1 చిటికెడు సాల్ట్ కూడా వేస్తుంది. ఇది బేకింగ్ పౌడరు. అలాగే 1 టేబుల్ స్పూన్ అనమాట. 1 చిటిక సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్ కూడా కొంచెం పడితే అనమాట. మొత్తం కలిపి ఇలా జల్లిచ్చేసుకుంటుంది. డైరెక్ట్గా ఆ మిక్సర్లోకి జల్లిచ్చేసుకొని ముందు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి స్పూన్తో కొంచెం అలా కలుపుకొని మళ్ళీ దీన్ని బీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం బాగా కలవాలి కదా, అందుకోసం మళ్ళీ బీటర్ తీసుకొని ఇలా బీట్ చేసుకుంటూ ఉంది. చూడండి దీన్ని చక్కగా బాగా కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఆ కలర్ చూడండి ఎంత అట్రాక్షన్గా, మనకి బీట్రూట్ జ్యూస్ లాగా ఒక రకంగా మంచి కలర్తో బాగుంది కదా. ఇలా బీట్ చేసుకోవాలి మొత్తాన్ని. మళ్ళీ ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇది చూసారా? క్రీమ్ చీజ్ తీసుకుంటుంది, ఒక 250 గ్రామ్స్. ఇది క్రీమ్ చీజ్ ఎలా ఉంది చూడండి. దీన్ని పైన వేసుకోవాలి కదా, క్రీమ్ వేసుకోవాలి కదా, అది తయారు చేసుకోవడం కోసం అనమాట. ఇది ఒక 250 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే కొంచెం బటర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకోవాలి. మళ్ళీ వెన్న, క్రీమ్ కూడా మళ్ళీ పైన క్రీము చప్పగా లేకుండా బాగుండాలి కదా టేస్ట్, అందుకని దీనిలో కూడా 2 స్పూన్లు బటర్ వేసుకుంటుంది. వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం బీట్ చేసుకోవాలి. బాగా చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా, బాగా సాఫ్ట్గా అయ్యేలాగా బీట్ చేసుకోవాలి దీన్ని. చూడండి దీన్ని ఫుల్గా బీట్ చేసేసుకొని
బాగా సాఫ్ట్గా మొత్తం కలిసిపోవాలన్నమాట. అది చూడండి ఎలా అవుతుందో. కొంచెం లాంగ్ ప్రాసెస్, కానీ ఇది కష్టమేం కాదు. ప్రాసెస్ కొంచెం లాంగ్ ఉంటుంది అంతే. ఈజీగానే చేసుకోవచ్చు. దీనిలో కూడా మళ్ళీ ఒక స్పూను వెనిలా ఎసెన్స్ వేస్తుంది. వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ దాంతోపాటు ఇది ఏం చేస్తే ఐసింగ్ షుగర్, ఒక కప్పు ఐసింగ్ షుగర్ కూడా వేసేసుకుంటుంది. మరి పైన స్వీట్ ఉండాలి కదా క్రీము, అందుకని చెప్పి ఐసింగ్ షుగర్ ఒక 1.5 కప్పు, 1 కప్పు ప్లస్ హాఫ్ కప్పు, 1.5 కప్ వేసింది. ఇది వేసేసి ఇప్పుడు మొత్తం కలుపుకొని మళ్ళీ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్సింగ్లోనే ఉంటుందండి. అంత మెయిన్ అంతా మిక్సింగే అనమాట. ఇదంతా కూడా ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎలా మిక్స్ అయిపోయిందో, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దాని మౌల్డ్ తీసుకొని, ఇది స్క్వేర్ మౌల్డ్ తీసుకుంది, దానిలో బటర్ పేపర్ వేసేస్తుంది చూడండి. బటర్ పేపర్ వేసుకొని దానికి కొంచెం వెన్న రాసుకోవాలి. ఈ బటర్ పేపరు కరెక్ట్గా దాంట్లో సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. అది స్క్వేర్ టైప్ తీసుకుని, రౌండ్ షేప్ అయినా మన ఇష్టం, ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మేము స్క్వేర్ షేప్ది తీసుకున్నాము. దానిలో కరెక్ట్గా బటర్ పేపర్ వేసేసుకొని దానికి కొంచెం మళ్ళీ అంటుకోకుండా రావాలి కదా, కొంచెం బటర్ వేసుకొని దానికి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెడీ అయిన మిశ్రమం ఉంది కదా, దీన్ని తెచ్చి దీనిలో పోసుకోవాలి. మనం ముందుగా అంతా రెడీ చేసుకున్నాం కదా, పిండి కూడా జల్లించి అది కూడా బీట్ చేసుకొని వేసుకున్నాం కదా, దాన్ని కూడా తెచ్చి వేసుకొని కొంచెం ఇలాగా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే అది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. లేదంటే గ్యాప్స్ ఉంటాయి మధ్యలో, సరిగ్గా రాదు. ఇప్పుడు ఓవెన్లో 180 డిగ్రీస్లో ఒక 40 మినిట్స్ దీన్ని బేక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. కాకపోతే ప్రాసెస్ కొంచెం లాంగ్ అనిపిస్తుంది మీకు. ఒక్కసారి ట్రై చేయండి. చేసేటప్పుడు మీకు అసలు చాలా ఇంతేనా అనిపిస్తుంది. అదే కొంచెం టైం పడుతుంది అంతే. అది అంతా బీట్ చేసుకోవటం అవి మొత్తం అంతే. ఇది వెజిటేరియన్స్కి అసలు ఎగ్గు లేకుండా, చూసారా, ఎగ్లెస్ అనమాట. ఎగ్గు లేకుండా వెజిటేరియన్స్కి మంచి కేకు. తప్పకుండా ట్రై చేయండి. ఇది వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్ ఎవరైనా తినొచ్చు. అసలు మీకు ఇందులో ఎగ్గు ఏమీ లేదు, చూసారా, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఎగ్లెస్ కేక్ అనమాట. ఇప్పుడు దీన్ని రెండుగా కట్ చేసేసుకుంది, 2 సగాలుగా. ముందు అడుగున సగానికి ఇలా క్రీమ్, ఇందాక రెడీ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, అది అప్లై చేస్తుంది. ఫుల్గా అడుగున మధ్యలో వచ్చేలాగనమాట. అడుగున పీసు, అడుగు పైన ఒక హాఫ్, కింద ఒక హాఫ్ ఉంది కదా, అడుగున హాఫ్కి ఇలా క్రీమ్ వేసుకొని బాగా అప్లై చేసేసుకుంటుంది. దానిపైన ఇదిగో ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని ఇలా బోర్లు వేసుకుంటుంది. దీనిపైన మళ్ళీ వేస్తుంది అనమాట క్రీమ్. చూసారా, అది చిన్నది కనుక మౌల్డ్ తీసుకుంటే ఇంకా హైట్ వస్తుంది. ఇది కొంచెం బాగా వెడల్పు మౌల్డ్ అనమాట. బాగా వెడల్పుగా చక్కగా బాగా బేక్ అవుతుంది దీనిలో అయితే. చూడండి, దీనిపైన కూడా ఈ క్రీము ఇలాగా అప్లై చేసుకుంటుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ క్రీము. మళ్ళీ టేస్ట్ బాగుండాలి కాబట్టి దీనిలో ఇవన్నీ మిక్స్ చేసాము, ఐసింగ్ షుగరు అన్నీ కూడా. ఈ మా ప్లూటో చూసారా, ఆ కేకు స్మెల్ చూసి పెడతారని వెయిట్ చేస్తా పక్కనే కూర్చుంది. చూడండి, ఇగో మొత్తం అప్లై చేసుకుంది. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా మొత్తం ఈక్వల్గా ఉండేలాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, స్పాచులా తీసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేస్తూ ఉంది. కొంచెం పేషెన్స్ ఉండాలి ఇవి చేసుకోవాలంటే. కొంచెం పేషెన్స్ ఉంటే ఈజీగా చేసుకోగలుగుతారు. మనం బర్త్డేలకి బయట నుంచి కేకులు తెచ్చుకోకుండా చక్కగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. పైన చూడండి, ఇవి ఎడిబుల్ స్ప్రింకిల్స్, ఇవి వేస్తుంది పైన. కొంచెం అట్రాక్షన్గా కనిపించాలి కదా, అందుకని. కేక్ ఫుల్గా ఇలాగా ఈ స్ప్రింకిల్స్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం చూడండి, మనకి ఇంకా ఎన్ని కావాలంటే అన్నీ. అది సైడ్లు కూడా వేసుకోవాలి, మొత్తం కనిపించకుండా ఇలా చక్కగా వేసుకుంటే చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఫుల్ వేసేస్తూ ఉంది. ఇంకా ఇదంతా పైన వేసుకొని ఇప్పుడు సైడ్లో కూడా వేసుకుంటుంది. చూడండి, సైడ్లో కూడా మొత్తం ఇలా కవర్ చేసేసుకుంటే ఇంకా చూడటానికి కూడా ఎంతో అట్రాక్షన్గా, పిల్లలకైనా కూడా చాలా అట్రాక్షన్గా, చాలా బాగుంటుంది. అది ఇంట్రెస్ట్గా ఉంటుంది తినడానికి కూడా. చూడండి, ఈ సైడ్లో కూడా అంతా అంటించుకుంటుంది. చూసారు, చాలా అట్రాక్షన్గా ఉంది కదా.
మీకు కూడా చేసుకోవాలనిపిస్తుంది కదా, ఇప్పటికిప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, చేసుకోండి మీరు కూడా తప్పకుండా. చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చే చా ఇది కష్టమే ఉండదు, కాస్త ఒక లాంగ్ ప్రాసెస్ అంతేగాని కష్టమే ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు మీరు. తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవకండి. ఇది మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూడటానికి బాగుంది కదా, తినటానికి కూడా అంతే బాగుంటుందండి. చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది రెడీ అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి. ఇది ముఖ్యంగా వెజిటేరియన్స్కి చాలా చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలన్నీ ఇంకా వస్తూ ఉంటాయి. మీరు అన్నీ మంచి మంచి వీడియోలు మిస్ అయిపోతూ ఉంటారు. తప్పకుండా చేసుకొని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి దీన్ని. మళ్ళీ నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.